హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఇటువంటి కలర్స్ మన ఇంట్లోనే న్యాచురల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు. 10 కలర్స్ 5 మినిట్స్లో తయారు చేసి వచ్చాను. మీరు చాలా ఈజీగా అయితే ఉంటుందండి. దీనికైతే ఫస్ట్ బియ్యం పిండి అయితే తీసుకోవాలి. ఇవైతే స్టోర్ బియ్యం పౌడర్ లాగా అయితే చేసి పెట్టాను నేను. ఒక 1/2 కిలో తీసుకుంటే చాలా ఎక్కువ కలర్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఇవి మనం మిక్సీలో వేసి ఇలా పౌడర్లో అయితే చేసుకోవాలి. లేదంటే మనం మిల్లు పట్టించిన బియ్యం పిండి అయినా సరే బాగానే ఉంటుంది, సరిపోతుంది. డబ్బులు మొత్తం ఖర్చు పెట్టి కలర్స్ కొనే కన్నా చక్కగా ఇంట్లో తయారు చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. అలాగే మనం చేసుకున్న తృప్తి అయితే మనకు చాలా అయితే మిగులుతుంది అనమాట. వచ్చేది January 1 వస్తుంది, అలాగే సంక్రాంతి వస్తుంది కదా. సంక్రాంతి కూడా చాలా మంది ఎక్కువగా ముగ్గులు వేస్తుంటారు. January 1 కూడా విపరీతమైన కలర్స్ అయితే వేస్తూ ఉంటాం కదా. దానికి ఇంట్లోనే ఈజీగా మంచి కలర్స్ అయితే రెడీ చేసుకోవచ్చండి. ఒక బౌలు బియ్యపిండి అయితే తీసుకున్నాను. మిక్సింగ్కి మాత్రం కొద్దిగా పెద్ద బౌల్ అయితే తీసుకోవాలి. దీంట్లో కొద్దిగా నేనైతే ఫుడ్ కలర్ అయితే వేస్తున్నానండి. ఫుడ్ కలర్స్ లిక్విడ్ కలర్స్ ఉంటాయి కదా, అవన్నీ వేసుకోవచ్చు అండి. పౌడర్స్ అన్నీ వేసుకోవచ్చు. నా దగ్గర లిక్విడ్స్ అయితే లేవు, ఈ పౌడర్స్ ఉన్నాయి కాబట్టి నేను పౌడర్స్ అయితే వేస్తున్నాను. ఇది వేసి ఫస్ట్ అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కొన్ని డ్రాప్స్ వాటర్ వేస్తే ఇలా కలుపుకోవాలండి. ఇలా కలిపితే చూస్తున్నారుగా కలర్ అయితే రాలేదు. ఎలా కలర్ రాలేదని మీరు అనుకుంటున్నారా? లేదండి, చాలా ఈజీగా మంచి కలర్ అయితే వచ్చేస్తుంది. అదే అలాంటి ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం చేత్తోనే మిక్స్ చేస్తున్నారు చాలా మంది, కానీ చేత్తో మిక్స్ చేస్తే అంత మంచిగా అయితే కలర్ అయితే రాదండి. చాలా ఎక్కువసేపు అయితే కష్టపడాలి. అలా కాకుండా ఇలా ఒక మిక్సీలో అయితే వేసుకుని చిన్న జార్లో వేసుకుని చక్కగా మనం పౌడర్ లాగా అయితే చేసుకోవాలి. ఫస్ట్ మనం బౌల్లో పిండి వేసి ఫుడ్ కలర్ వేసి అవి మిక్స్ చేసిన తర్వాత వాటర్ వేసి అయితే కలపాలండి. ఫస్టే వాటర్ అయితే వేయకూడదు. ఇప్పుడు చూసారా మంచి కలర్ అయితే రెడీ అయిపోయింది మనకి. చక్కగా ఇలా కలర్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. ఇప్పుడైతే రెండో మెథడ్ చూపిస్తానండి. ఫస్ట్ ఒక మెథడ్ చూపించాను కదా, రెండోది అయితే ఇంకా ఈజీగా అయితే చూపిస్తాను మీకు. చూడండి, ఇలా బౌల్లో అయితే వేసేసుకోవాలి. మాది విలేజ్ అండి. విలేజ్లో కలర్స్ బయటికి వెళ్ళానా కొనుక్కోవాలి, లేదంటే ఇంటికి ఊరికి తీసుకొస్తారనమాట చాలా మంది. ఆ కలర్స్ కూడా చాలా తక్కువ కలర్ అయితే వేస్తారు, కానీ ఎక్కువ రేట్ అయితే తీసుకుంటారు. అది మనకు ఒక ముగ్గులోకి ఒక ఫ్లవర్ కూడా రాదనమాట. దాన్ని ముగ్గులో కలిపి పిండిలో కలిపి నానా రకాలుగా చేసేవాళ్ళం. అలా కాకుండా ఇలా చేసుకుంటే ఈజీగా అయితే అయిపోతుంది అనమాట. ఇదైతే మరొక మెథడ్ అండి. ఇంకా బౌల్లో మిక్స్ చేయకుండా మిక్సీ బౌల్లోనే ఒక బౌలు బియ్య పిండి అయితే వేసి దాంట్లో ఇప్పుడైతే కుంకుమ అయితే వేస్తున్నానండి. ఈ కలర్ కుంకుమ అయితే మా ఇంట్లో ఉందనమాట. మనం ఏ కలర్ ఉంటే అన్ని కలర్స్ కూడా మన ఇంట్లో రెడీ అయిపోతాయండి. కొద్దిగా కుంకుమ అయితే వేసి ఇప్పుడు వాటర్ అయితే వేయకూడదు. ఫస్ట్ మళ్ళీ మిక్సీ అయితే చేసేయాలి. మిక్సీ చేయడం కూడా చూపిస్తే వీడియో బాగా లెంత్ అయిపోతుందనే విషయంతో నేను మిక్సీ వేయడం అయితే చూపించట్లేదు మీకు. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ ఇప్పుడైతే వేయాలండి. ఫస్ట్ వేస్తే మిక్సీ బ్లేడ్ చుట్టూ పట్టుకుని పౌడర్ లాగా అయితే రాదనమాట మనకి. ఇది చూసుకుంటే ఒక్కొక్క డ్రాప్ అయితే వేసుకోవాలండి. వేసుకుని మళ్ళీ మిక్సీ అయితే వేసేయాలి. వేస్తే మంచి కలర్ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఇలా మంచి కలర్ అయితే వచ్చేసింది అనమాట. ఈ కలర్ అయితే నాకు చాలా ఇష్టం అండి. అది కొద్దిగా ఎక్కువ చేశాను, ఎందుకంటే ఫ్లవర్స్ డిజైన్కి అయితే వేసుకోవడానికి కలర్ చాలా బాగుంటుంది కదా. దానికోసం కొద్దిగా ఎక్కువ చేశాను కాబట్టి పెద్ద బౌల్లోకి అయితే తీస్తున్నానండి. ప్రతిసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కలర్ చేయాలని మిక్సీ బౌల్ ఒకసారి క్లాత్తో తుడిచేసి వేసుకుంటే మంచి కలర్ అయితే వస్తుంది. మళ్ళీ కొద్దిగా ఒక బౌల్ అయితే బియ్య పిండి అయితే వేసాను. దీంట్లో ఇప్పుడు పసుపు అయితే వేస్తున్నానండి. ఫుడ్ కలరు, పసుపు, కుంకుమ ఇవి ఉంటే సరిపోతాయి అనమాట. ఇంట్లో ఉండి బయటకు వెళ్ళి వస్తువులు అయితే ఏమీ కొనక్కర్లేదు. చక్కగా మిక్సీ వేసాం కదా, వేసి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే ఇప్పుడు వేయాలండి. మనం తక్కువ షేడ్లో కలర్ కావాలంటే పసుపు తక్కువగా వేసుకుంటే ఒక కలర్ వస్తుంది. తీసిన తర్వాత మళ్ళీ కొద్దిగా ఎక్కువగా వేసుకుంటే ఇంకొక కలర్ వస్తుందండి. కుంకుమ విషయం కూడా అంతే. ఏదైనా మనకి ఏ కలర్స్ కావాలన్నా సరే ఇలా కలర్స్ అన్ని చేసుకున్న తర్వాత లాస్ట్లో ఒక మంచి టిప్ అయితే ఉంది. ఆ టిప్ అయితే మీరు ఎవ్వరూ మిస్ అవ్వద్దు. ఒకే కలర్తో మీరు అసలు ఎన్ని కలర్స్ చేయొచ్చో చూపిస్తాను నేను. చక్కగా అయితే ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి. ఇది మొత్తం చూసారా, వాటర్ వేసాం కాబట్టి కలర్ అయితే పైకి వస్తుంది. వాటర్ వేయకుండా చేస్తే మాత్రం కలర్ అయితే రాదండి. ఇంత కలరు ఈ కలర్ కూడా పక్కన పెట్టేద్దాం. ప్రతిసారి మిక్సీ అయితే మాత్రం ఒక క్లాత్ దగ్గర పెట్టుకుని మిక్సీ బౌల్ అయితే తుడిచేసుకోవాలన్నమాట. ఇది నాకు వీడియో నేను 10 మినిట్స్ వీడియో పెట్టానండి. ఇది చేయడం నిజంగానే 10 మినిట్సే పట్టింది నాకు. ఇంకా నేను వీడియో తీయడం వల్ల కొద్దిగా టైం అయితే పట్టింది. మీకైతే 10 మినిట్స్లో 20 కలర్స్ కూడా చేసేసుకోవచ్చు కలర్స్ అని దగ్గర పెట్టుకుంటే. ఇది కూడా కేసరి కలర్ అండి, ఫుడ్ కలరు. ఇది కూడా రెడీ అయిపోయింది. సేమ్ అలాగే కొద్దిగా వాటర్ అయితే వేసి మిక్సీ పట్టేశాను.
మన ఇంట్లో ఉండే వాటితో ఎన్ని రకాల జల్లు చూపిస్తున్నాను కదా. మనకి ఎంత అలా అయినా 5-6 కలర్లు అయితే చాలా ఎక్కువ ముగ్గులు అయితే వేసుకోవచ్చు. ఎన్ని కలర్స్ కానీ సరే వాడచ్చు. నాకు దగ్గర అయితే గ్రీన్ కలర్ లేదు. మీకు గ్రీన్ కావాలంటే గ్రీన్ కలర్ కూడా రెడీ చేసుకోవచ్చండి. గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే తీసుకోవాలి. ఇదైతే రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేద్దాం. ఇది కూడా మరొక కలర్ అయితే మళ్ళీ చేయాలి. మిక్సీ బౌల్ అయితే మాత్రం తప్పకుండా, మిక్సీ గిన్నె అయితే మాత్రం తప్పకుండా మనం ఒకసారి క్లీన్ చేసుకోవాలని చెప్పాను. క్లీన్ చేసుకుంటే వేరే కలర్ అయితే మిక్స్ అవ్వకుండా ఉంటుందండి. బియ్యపిండి మళ్ళీ వేసుకుని, బియ్యపిండితో వేయడం వల్ల ముగ్గులు కూడా మనకి ఎటువంటి పురుగులు ఇవన్నీ కూడా ముగ్గులు వేస్తే తింటూ ఉంటాయండి. వాటిలో కూడా ఎటువంటి హాని అయితే జరగదు. దీంట్లో ఇప్పుడైతే నేను ఉజాలా నీరుమందు అయితే వేస్తున్నానండి. ఇంతకుముందు ఎప్పుడో మా చిన్నప్పుడు టెంపుల్ బ్లూ అని నీరుమందు పౌడర్ అయితే ఉండేది. ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు, ఎందుకంటే నేను ఉజాలయే కొంటున్నాను. టెంపుల్ బ్లూ ఉందో లేదో కదా, ఉంటే కానీ నీరుమందు పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట. వేసుకుని ఇలాగే ఒకసారి మిక్స్ చేసి మళ్ళీ కొద్దిగా వాటర్ వేస్తే మంచి కలర్ వస్తుంది. ఇది కూడా లైట్ కలర్ కావాలంటే తక్కువ నీరుమందు వేయాలి, డార్క్ కలర్ కావాలంటే ఎక్కువ వేసుకుంటే సరిపోతుందండి. ప్రతి కలర్తో 2 కలర్స్ అయితే చేయొచ్చు అనమాట. లైట్ డార్క్ అలా అయితే చేయొచ్చు. అలా కాదు మాకు ఇంకా వేరే కలర్స్ కావాలి కానీ మా ఇంట్లో కలర్ వేయడానికి లేదు అంటే కనుక మీరు ఈ చేసిన వాటిలోనే 2 కలర్స్ కలిపి ఒక కలర్ కింద చేసుకుంటే వేరే కలర్ అయితే వచ్చేస్తుందండి. మీకు ఎలా కావాలన్నా సరే చేసిన పౌడర్స్ మళ్ళీ 2 కలర్స్ కింద అయితే వేసి మిక్సీ పడితే వేరే షేడ్ అయితే మనకు వస్తుందన్నమాట. చక్కగా ఇంట్లోనే ఎటువంటి హాని లేకుండా, పురుగులకు కానీ మనుషులకు కానీ మనం చేతితో పెడితే చేతులకు కానీ హాని లేకుండా ఉండే మంచి మంచి కలర్స్ అయితే మనం ఇంట్లోనే రెడీ చేసుకుంటాం కదా. నెక్స్ట్ వీడియోలో అయితే మాత్రం ఈ కలర్స్ చేతితో టచ్ చేయకుండా ఈజీగా ముగ్గుల్లో కలర్ ఎలా నింపాలో చూపిస్తాను. తప్పకుండా చూడండి. మన ఛానల్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే నేను ఫస్ట్ చేసిన పింక్ ఉంది కదా, ఆ పింక్ 2 స్పూన్లు వేసి, ఎల్లో కలర్ అయితే 2 స్పూన్లు అయితే వేస్తున్నాను. ఈ 2 వేసి మిక్స్ చేస్తే కనుక మెరూన్ షేడ్ అయితే వచ్చిందండి. కానీ వీడియోలో మెరూన్లో అయితే కనిపించట్లేదు. మనకు కావాల్సిన షేడ్స్ అన్నీ కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నాకు సినిమా డైలాగ్ అయితే గుర్తొస్తుంది, ఏంద్రా నీలో మస్తు షేడ్స్ ఉన్నాయంటాడు కదా, అలాగే మన దగ్గరే మస్తు షేడ్స్ అయితే కలర్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. మనం ఇవన్నీ రెడీ చేస్తే అయిపోలేదండి. ఒక్క నిమిషం మీరు లాస్ట్ వరకు అయితే మాత్రం వీడియో చూడండి. లాస్ట్లో ఒక ఇంపార్టెంట్ అయిన టిప్ అయితే ఉందండి దీనికి సంబంధించి. అది కనుక మీరు చూడాలి. చూడకపోతే మీరు చేసిన రంగులన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి అనమాట. ఇలా చేసి మనం బౌల్ వేసినంత మాత్రం రంగులు చేసినట్టు కాదండి. చక్కగా ఇది కూడా బౌల్లోకి అయితే తీసేసుకుని నీట్గా పక్కనైతే పెట్టేసుకోవాలి. చూసారా ఎన్ని కలర్స్ రెడీ అయిపోయినాయి నాకు. నేను మీతో మాట్లాడుతూనే చక్కచక్క 7 కలర్స్ అయితే రెడీ చేశానండి. ఈ 7ని మీరు ఇంకో 7 కింద కూడా చేసుకోవచ్చు. ఇలా మిక్సింగ్ కలర్ అయితే చేసుకుంటూ ఇలా చక్కగా అన్ని కలర్స్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఇవే జనవరి 1కి వచ్చేస్తాయి. అలాగే సంక్రాంతి ముగ్గులో కూడా వచ్చేస్తాయండి. ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటే సరిపోతుంది అనమాట. వీటిని ఎలా కనుక మనం ఉంచేయకూడదండి. ఉంచితే కనుక ఇవన్నీ కూడా పూజ వచ్చేస్తాయి. దేనికోసం అంటే మనం వాటర్ అయితే వేసాం కదా బియ్య పిండిలో, అందుకు ఇలా చక్కగా అన్ని బౌల్స్లో పెట్టేసింది. ఎందుకంటే వీడియో కోసం అయితే పెట్టాను తప్ప ఇలా బౌల్లో అయితే ఈ పౌడర్స్, కలర్ పౌడర్స్ అయితే మాత్రం ఉంచకూడదండి. చక్కగా మీకు చూపించడానికి బాగుంటుందని అయితే మాత్రం నేను ఇలా పెట్టాను. మీరు మాత్రం బౌల్స్లో అస్సలు వేయొద్దు. వీటిని ఏం చేస్తారంటే చక్కగా ఒక ప్లేట్లో అయితే మాత్రం వేసేసుకోవాలి. అన్నీ సెపరేట్గా దేనికదైతే ఒక ప్లేట్ అయితే పెట్టుకుని ప్లేట్లో వేసుకుని మనం అయితే ఆరబెట్టుకోవాలండి. ఇవి ఆరబెట్టుకోవాలంటే మనం ఎండలో అయితే అసలు ఎండలో పెట్టకూడదు. ఎండలో పెడితే బయట గాలికి ఎగిరిపోవడం, లేదంటే ఏదైనా కొన్ని చోట్ల కాకులు ఉంటాయి, కొన్ని చోట్ల కోతులు ఉంటాయి, రంగులన్నీ పాడు చేస్తే గాలికి కూడా ఎగిరిపోతూ ఉంటాయండి. కాబట్టి మనం ఇంట్లోనే పెట్టుకోవాలన్నమాట. ఇలా ఆరబెట్టుకోవాలి. అలా అని ఫ్యాన్ గాలి కింద కూడా పెట్టకూడదు. ఫ్యాన్ గాలి లేని చోట పెట్టుకుంటే సరిపోతుందండి. నేను అన్ని ప్లేట్లు అయితే వేసేస్తున్నాను. ఇలాగా ఆరబెట్టుకుని మీరు ఇవి కనుక స్టోర్ చేసుకుంటే 1 year అయితే ఈజీగా ఉంటాయండి. ఇవి అస్సలు పాడైపోవన్నమాట. మీరు ఎప్పుడైతే అలా ఆరబెట్టలేదు అప్పుడు మొత్తం అన్ని పూజ చేసి ఈ కలర్స్ అన్ని కూడా బ్లాక్గా అయిపోతాయండి. మీకు తెలుసు కదా పూజ పడితే ఎలా ఉంటుంది, అలా బ్లాక్గా అయితే అయిపోతాయి అనమాట. మొత్తం అన్ని కూడా చక్కగా ఆరబెట్టేసుకోవాలి. ఇలాగా ఈ సంవత్సరానికి రంగులు అయితే ఒకసారి మీరు రెడీ చేసుకుని చూడండి. ఎటువంటి హానికరం లేకుండా ఉండి రంగులు అనమాట. ఇవన్నీ కూడా మీరు ఇవన్నీ కూడా చూసి చేసుకున్న తర్వాత నాకైతే మాత్రం ఒక కమెంట్ అయితే చేయండి. మీకు నచ్చినాయో లేదంటే తెలుస్తుంది. ఇంకా 2 daysలో జనవరి 1st అయితే వచ్చేస్తుంది. సారీ, ఈ వీడియో పెట్టడానికి మీకు 1 day ఉంటుంది. తప్పకుండా నేను వీడియో పెట్టిన రోజు అయితే మీరు చూసి చక్కగా అయితే చేసుకోండి. ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఒకసారి విజిట్ చేసి చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. కొత్తగా నా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని చూడండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ అయితే చేయండి. వాళ్ళకి కూడా ఎంతో కొంత యూజ్ అయితే అవుతుంది. చూసారా మంచి కలర్స్ ఇంట్లోనే రెడీ చేస్తున్నాం కదా. ఇంతకు ముందు కలర్స్ చేయడం నాకు కూడా రాదు. నేను ఒక దగ్గర చూసి అయితే నేర్చుకున్నాను. అలాగే మీరు కూడా నా వీడియోలు చూసి అయితే చేసుకోండి. ఏది కూడా మనకు పుట్టుకతోనే ఏది రాదు కదా. ప్రతిదీ ఒకరిని చూసి నేర్చుకోవడం, ఒకరిని అడిగి నేర్చుకోవడమే చేస్తూ ఉంటాం కదా. అలా చేయడంలో అస్సలు తప్పే లేదనమాట.
అని నా ఉద్దేశం అని నేనైతే అలా అనుకుంటాను. తెలియని విషయం అయితే ఎవరినన్నా కనుక్కొని తెలుసుకుంటాను. రాందైతే ఎవరి దగ్గర అడిగైతే మళ్ళీ నేర్చుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు నిత్య విద్యార్థులం అనమాట. ఎప్పుడూ మనం నేర్చుకుంటూనే ఉండాలి. ఇది వచ్చేసు అన్నదైతే ఏదే ఉండదు. లాస్ట్ వరకు మనం ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. మనకు వచ్చింది 10 మందికి పంచాలి. మనకు తెలియంది 10 మంది దగ్గర అయితే అడగాలి. ఈ వీడియో ఇంతటితో ముగించేస్తున్నానండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.